జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా వాళ్ళ క్రియాశీలక కార్యకర్తల కోసం ఏదైతే బీమా పథకాన్ని తీసుకొచ్చిందో దాన్ని దాదాపు ఇప్పుడు చాలా సిన్సియర్గా చేస్తున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీకి అధికారం రావటం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసిన ప్లేసుల్లో కాకుండా పోటీ చేయని ప్లేసుల్లో కూడా చాలా ఎక్కువ మందిగా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి, క్రియాశీలక మెంబర్షిప్ గా అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా పోటీ పడుతున్నారంట. ఇప్పటికే జనసేన పార్టీ దాదాపు 10 లక్షలు పైగా చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. దాన్ని ఈసారి సునాయాసంగా దాటే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఓన్లీ పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది. పంచకర్ల రమేష్ బాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే ఇప్పటికే అంటే దాదాపు 10,000కు పైగా మెంబర్షిప్స్ చేశారంటే ఇంకా మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న చోటే కాకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో ఎన్ని చేసి ఉంటుందో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇకపోతే అంటే ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోనే 10,000 మైలురాయి దాటిన క్రియాశీలక సభ్యత్వాలు అని చెప్పారు. అంటే నిజంగానే ఈ పాలసీ చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ పాలసీ ఇప్పటికే ఈ ఒక్క పాలసీ ఎంతో మంది జీవితాలు నిలబెట్టింది. మొన్న హైదరాబాద్ లో తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది క్రియాశీలక సభ్యులకి జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు లేదా లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వీళ్ళందరికీ కూడా ఒక 500 రూపాయలతో కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఉంటుంది, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది పనికి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి చేపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్థాయి అంటే 500 పెద్ద విషయమేం కాదు, సంవత్సరానికి 500 అంటే కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది మనకి ఉపయోగపడుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో దీన్ని పెట్టారు అని చెప్పి చేపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మన నాగబాబు గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలా మందికి పిలిచి కొంతమంది గాయపడిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇచ్చారు. అలాగే చనిపోయిన వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసినప్పుడు కూడా కొంతమంది ఫ్యామిలీస్ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలా కొలుస్తున్నారు. ఎందుకంటే 5 లక్షలతో వాళ్ళ జీవితాలు ఏవో అద్భుతాలు అయిపోతాయని కాదు, అసలు ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కావచ్చు, ఆ కుటుంబం కాస్త కుదుట పడటానికి కావచ్చు, వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టుకోవడానికి, ఇంకొకసారి ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, స్కూల్లో చదివించుకోవడానికన్నా కనీసం ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి. 5 లక్షలు అంటే చిన్న విషయం కాదు, ఒక రకంగా నిలబెట్టుకునే స్థాయి. దాని ద్వారా వాళ్ళ ప్రయాణాన్ని ఆ వ్యక్తి చనిపోయినా కానీ ఆ ప్రయాణం ఆగకుండా, ఆ కుటుంబం ఆగిపోకుండా మళ్ళీ కొనసాగించడానికి ఆ పెట్టుబడి అనే కావచ్చు, లేదంటే ఏదో ఒక ఆర్థిక సహాయం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళకి సపోర్టర్స్ ని ఎవరికి కూడా చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనని తీసుకొచ్చి వాళ్ళు చాలా మంది నిజంగా కుటుంబాల్లో ఒక వెలుగు నింపారు అని చెప్పాలి. ఒక్కసారిగా చాలా మంది చిన్న వయసులోనే రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఇన్సూరెన్స్ లేకపోయి ఉంటే రోడ్డును పడిపోయే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి నేను చెప్తున్నాను కదా, జనసేన పార్టీకి సంబంధించి ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ లేదంటే ఇంకా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే. కుటుంబం అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు నిజంగా తీసుకోరు, కానీ వీళ్ళైతే మాత్రం డెఫినెట్ గా తీసుకుని నిజంగా డబ్బున్న వాళ్ళు కూడా మీరు ఒక 10 మందితో మీకు చుట్టుపక్కల పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి అతనే అండగా ఉన్నాడు అని అనుకుంటే వాళ్ళకి ఒక ఆర్థికంగా ఏదన్నా అంటే ఏది జరగకూడదనే 100% అనుకుందాం, కానీ జరగరాని చోట ఏదన్నా జరిగితే ఆ కుటుంబానికి ఒక అండగా జనసేన పార్టీ ఒక 5 లక్షల రూపాయలు ఇస్తుంది, వాడికి కొంచెం వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆర్థిక అని చెప్పేసి వాళ్ళకి కూడా చేపించండి. మీ దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్ గా కనీసం ఒకటైనా సరే, ఒక 500తో ఒకరికైనా సరే చేపించే అలవాటు చేసుకుంటే అది పార్టీ కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం, జనసేన పార్టీ కోసం వాళ్ళు ఎలా కష్టపడ్డారో మీకు తెలుసు. సో దాన్ని ఈసారి మీరు మనసులోకి తీసుకుని వాళ్ళు చేపించుకోలేని పరిస్థితులు ఉంటే చాలా మంది చేపిస్తే మంచిది అనేది కూడా నా ఉద్దేశం. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఇన్సూరెన్స్లు అయితే చేశారు. ఒక్కొక్కళ్ళు జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఇప్పుడు క్రియాశీలక సభ్యులు ఒక్కొక్కళ్ళు కూడా జనసేన పార్టీ అఫీషియల్ లో కూడా దీని మీద అనౌన్స్ చేస్తున్నారు. దాదాపు అంటే ఒక 500 సభ్యత్వాలు చేసిన వాళ్ళు, 1000 మంది సభ్యత్వాలు చేసిన వాళ్ళు అని చెప్పేసి
ఒక్కొక్కరి గురించి కూడా చెప్తున్నారు. ఒకసారి అవి కూడా చూద్దాం. దాదాపు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా. ఒక హెచ్ఎల్ నియోజకవర్గం జన సైనికుడిగా చేయించినటువంటి 500 సభ్యత్వాలు ఆయన నమోదు చేయించారట. ఆయన పేరు కాకర్ల బాలాజీ అని చెప్పి. అలాగే ఇంకొక అనకాపల్లి నియోజకవర్గం నుంచి యాదగిరి సాయి కుమార్ అని చెప్పి ఆయన 500 సభ్యత్వాలు చేయించారట. అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో దాదాపు ఓదూరి కిషోర్ గారికి అభినందనలు తెలియజేస్తూ జనసేన పార్టీ అఫీషియల్ గా ఇచ్చినటువంటి 500 సభ్యత్వాలు ఆయన చేయించినట్టుగా. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కొసిరెడ్డి త్రినాథ్ అని చెప్పి ఆయన కూడా 500 సభ్యత్వాలు దాటిని. అలాగే కొత్తపేట నియోజకవర్గం నుంచి సలాది జయప్రకాష్ నారాయణ ఆయన 500 సభ్యత్వాలు చేయించారు. అలాగే రాజోలు జనసేనకి అడ్డాగా ఉన్నటువంటి రాజోల్లో కూడా మేడిచెర్ల చంద్రశేఖర్ 500 సభ్యత్వాలు చేయించారు. ఇలా ఒక్కొక్కళ్ళు చేపించినటువంటి అందరూ కూడా రాయలసీమ అనంతపురంలో కూడా టీసీ వరుణ్ గారు కూడా 500 సభ్యత్వాలు ఇప్పటికే దాటిని అన్నట్టు చెప్తున్నారు. అలాగే చీరాల పసుపులేటి సాయి కుమార్, అలాగే ఇంకా ఎంతో మంది ఇలా చేపించిన వాళ్ళు బయటకు ఒకళ్ళు గాజువాక పవన్ కళ్యాణ్ గారి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం. అక్కడ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం ఉందో చూడండి. ఇకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బడిత శంకర్ గారు, అలాగా చాలా మంది ఉన్నారు. ఇంకా విజయవాడ తూర్పుకి సంబంధించినటువంటి ఇక్కడ 1000 సభ్యత్వాలు, 500 కూడా కాదు ఇది. ఇక్కడ 500, ఇక్కడ ఒక 1000, ఒకటే నియోజకవర్గం నుంచి చూసారా. అంటే దాదాపు 1500 సభ్యత్వాలు ఇక్కడే కనిపించాయి. ఇకపోతే చాలా ఈజీగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తన బలాన్ని ప్రదర్శిస్తుందని మాత్రం అనుకోవచ్చు. లేకపోతే ఇంకొక కడప జగన్ గారికి అడ్డా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎలక్షన్స్ ముందు వరకు, ఇప్పుడైతే కంప్లీట్ గా మారిపోయింది. అక్కడ కూడా 500 సభ్యత్వాలకి ఈసారి ఎసరు పెట్టేలా ఉంది. ఈసారి ఈయనే 500 సభ్యత్వాలు చేపించారంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది చేపించుంటారో. ఈసారి కడపలో మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ కి పక్కా స్కెచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. గట్టిగా వేశారు ప్లాన్. ఎవరు కడప నియోజకవర్గ నాయకులు తుంగ రమణయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. 10 రోజుల్లోనే దాదాపు 500 సభ్యత్వాలు ఒక్క వ్యక్తే చేపించారంటే మిగతా వ్యక్తులు ఎంతమంది చేపించారో నిజంగా చెప్తున్నా. చాలా సార్లు చాలా మంది చెప్పారు, ఒక్క జనసేన కార్యకర్త కావచ్చు, జన సైనికుడు కావచ్చు, లేకపోతే వీర మహిళ కావచ్చు, ఎవరైనా కానీ ఒక్క జన సైనికుడు కొన్ని వందల మంది నాయకులతో సమానం, కొన్ని వందల మంది కార్యకర్తలతో సమానం. అందుకని చాలా క్లియర్ గా చెప్తున్నా, ఆయన చేపించినటువంటి ఈ 500 మంది 5000 మందితో సమానం. అంత ఇంపాక్ట్, అంత బలంగా గత ఎలక్షన్స్ లో వాళ్ళ నిలబడ్డ తీరు మనం చూసాం. ఈసారి కూడా వీళ్ళ అదే బలంగా ఈసారి నేను చెప్తున్నాగా కడప జిల్లాలో రాసి పెట్టుకోవచ్చు. మళ్ళీ అంత బలంగా ఈసారి చూపించవచ్చు కూడా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా 500, అలా ఇంకా చాలా ఒక్కొక్కటే ఉన్నాయి. అన్ని చెప్పుకుంటే మనకి టైం కూడా సరిపోతుంది. ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ బలం ఏంటనేది కూడా ఈసారి చాలా మంది చూపిస్తున్నారు. సో ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించి ఈసారి ఉధృతంగా క్రియాశీలక సభ్యత్వాలు అయితే జరుగుతున్నాయి. దీని మీద చాలా మంది చాలా ఎక్కువ పాజిటివ్ గా కూడా చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఆర్థికంగా ఎవరన్నా జరగడానికి జరిగితే మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా ఇది ఎంకరేజ్ చేయాల్సినటువంటి అంశం కాబట్టి చేస్తే బాగుంటుంది. మీరు మీ దగ్గర ఒక్కరికి ఎక్స్ట్రా చేయించాలని అనుకున్నా కానీ చేపిస్తే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం.